వెల్కమ్ టు అగ్మాక్స్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు రైతులకు భారంగా మారాయి. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో మొక్కజొన్న, వరి పంటలు సాగు చేసిన రైతులు ప్రస్తుతం నూర్పిడి పనుల్లో బిజీగా ఉన్నారు. కానీ ఈ అకాల వర్షం పంటలపై పడటంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. మొక్కజొన్న, వరి, ధాన్యం తడవకుండా కాపాడుకోవటానికి రైతులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. పంట పొలాల్లో ఆరబెట్టే అవకాశం లేకపోవడంతో రోడ్ల పక్కన ఉన్న ఖాళీ ప్రదేశాల్లో ధాన్యాన్ని తోలారు. వర్షం నీరు ధాన్యానికి తగలకుండా ప్లాస్టిక్ పట్టాలను కప్పి నీటిని తొలగిస్తూ ఎంతో జాగ్రత్తగా సంరక్షణ చేస్తున్నారు. వర్షం ఆగకపోవడంతో రైతులు నిద్ర లేకుండా తమ పంటల దగ్గరే కాలం గడుపుతున్నారు. అదేవిధంగా ఉల్లి పంట నూర్పిడికి సిద్ధంగా ఉన్న మార్కెట్లో ధరలు తక్కువగా ఉండటంతో కొంతమంది రైతులు పంటను కొద్ది రోజులు ఆలస్యం చేయాలని అనుకున్నారు. కానీ ఈ వర్షం వారికి పెద్ద నష్టంగా మారింది. వర్షం వల్ల ఉల్లిగడ్డలు పాడవుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక బ్రహ్మసాగర్, బోరుబావులు, పెన్నా నది పరివాహక ప్రాంతాల్లో ముందుగానే సాగు చేసిన వరి పంట ఇప్పుడు నూర్పిడి దశలో ఉంది. అయితే ఈ వర్షానికి పంటలు నేల కొరిగిపోతూ భారీ నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది రైతులు నూర్పిడి పూర్తి చేసి పంటను పొలాల్లో ఆరబెడుతున్న సమయంలో వర్షం కురవటంతో ధాన్యం తడిసిపోయింది. చాపాడు మండలంలోని అయ్యవారిపల్లి, తిమ్మాయిపల్లి, రాజువారిపేట, జీతంపల్లె వంటి గ్రామాల్లో రైతులు ఈ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా రబీ పంట కాలం కూడా ఇప్పుడు మొదలవుతూ ఉండటంతో రైతులు కొత్త సమస్యని ఎదుర్కొంటున్నారు. గత 10 రోజులుగా మినుములు, జొన్నలు, సొద్దలు, వేరుశెనగ, మొక్కజొన్న వంటి పంటలను అధికంగా సాగు చేశారు. జిల్లాలో మొత్తం సుమారుగా 1,00,000 ఎకరాల మేరకు ఈ ఆరుతడి పంటలను రైతులు వేసుకున్నారు. కానీ గత వారం రోజులుగా కురుస్తున్న వర్షం విత్తనాల మొలకలను పూర్తిగా అడ్డుకుంది. మైదుకూరు నియోజకవర్గ పరిధిలో విత్తిన విత్తనాలు మొలక రాకపోవడంతో రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. కొంతమంది రైతులు ముందుగానే సాగు చేసి వర్షం వల్ల మొదటి పంట నాశనం కావడంతో రెండోసారి విత్తనాలు వేశారు. కానీ ఈసారి కూడా మళ్లీ వర్షం పడటంతో విత్తనాలు మొలకెత్తడం కష్టమవుతోంది. ఎకరాకు సుమారు 30 నుండి 40 వేల వరకు ఖర్చు పెట్టి రైతులు ఇప్పుడు చేతులెత్తేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు మొత్తం ఖర్చు వృధా అవడంతో పాటు రబీ పంటలు పూర్తిగా నాశనమవుతాయన్న భయంతో ఉన్నారు. వర్షం కారణంగా పంటలు పాడైపోవడంతో ప్రభుత్వం తక్షణమే నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, వారికి తగిన సహాయం అందించాలని రైతులు కోరుకుంటున్నారు.